నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ/ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మింట్ కాంపౌండ్లోని TGSPDCL కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ SC&ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ లంచ్ అవర్ నిరసన కార్యక్రమం నిర్వహించింది. గతంలో జరిగిన PSC సమావేశంలో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని TGSPDCL కంపెనీ అధ్యక్షుడు ఆనంద్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వెంటనే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వెంటనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వెంటనే సమస్యలలో అమలు చేయాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వెంటనే వెంటనే పరిష్కరించాలి. దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. PNC మీటింగ్ లో జరిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆవాజ్ SC/ST విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, SC/ST విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, వైఖరి ఈరోజు TGSPDCL కార్పొరేట్ ఆఫీస్ ముందు SC/ST ఉద్యోగ సంఘం తరపున TGSPDCL యూనిట్ తరపు నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం చేయడం అయింది. వెనకాల ఉన్నటువంటిది ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గత సంవత్సరన్నర కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేనేజ్మెంట్లో SC/STల పట్ల వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. దురదృష్టం ఏమిటనంటే డిప్యూటీ సీఎం గారు ఈ శాఖ మంత్రిగా ఉండగా కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేనేజ్మెంట్ కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నటువంటి కొన్ని రకాల విషయాలకు మేము బాధపడాల్సి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా కోర్టు కేసులు గత 4 సంవత్సరాలుగా కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ OC/BC అసోసియేషన్ వాళ్ళు కోర్టు కేసులు వేశారు. అలాగే మేము కూడా కొన్ని కోర్టు కేసులు వేయడం జరిగింది. అది ముఖ్యంగా మెరిట్ ర్యాంకింగ్ అలాగే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద వేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటి అని అంటే OC అసోసియేషన్లకు ఫేవర్ చేయడం కోసము మేనేజ్మెంటే 4 సంవత్సరాలుగా OC/BC అసోసియేషన్ వేసిన వాటికి కౌంటర్ ఫైల్ చేయట్లేదు, మేము వేసిన దానికి కూడా కౌంటర్ ఫైల్ చేయట్లేదు. అంటే ఇంటెన్షనల్ గా కౌంటర్ ఫైల్ చేస్తే రాజ్యాంగ హక్కులైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కోడ్ చేసి మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం కాబట్టి వాళ్ళు వేసిన కేసులన్నీ కొట్టుడు పోతాయని చెప్పి
ఇంటెన్షన్ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైతారం గ్రామంలో సమస్యలను తెలుసుకోవడానికి వార్డు సభ్యులు సిబ్బందితో కలిసి వార్డులలో సర్పంచ్ బైర్కొండలరెడ్డి పర్యటించారు. వేసవికాలం రాబోతోంది కాబట్టి మంచినీటి సమస్యలు లేకుండా చేయడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అలాగే వీధి దీపాలు, రోడ్డు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించి కందుకూరు మండలంలోనే జైతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డేరంగుల నవీన్ కుమార్, సెక్రటరీ వెంకటయ్య పాల్గొన్నారు. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఛానల్ తరపు నుండి మీ గ్రామస్తులకు చెప్పదలుచుకునేది ఏమైనా ఉందా సార్? నా మీద నమ్మకం పెట్టుకొని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని వాళ్ళు ఆశించి నన్ను గెలిపించుకున్నారు కాబట్టి పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా జైత్వారం గ్రామ సర్పంచ్ గా మిమ్మల్ని మీ గ్రామస్తులు ఎన్నుకున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, మరి మీరు ప్రచారం చేసేటప్పుడు అయితే ఏమని ప్రచారం చేసారో మాకైతే తెలీదు. మరి ప్రచారంలో భాగంగా మరి మీ గ్రామస్తులకు మీరు ఏమేం హామీలు ఇచ్చిరు? మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది సార్. మరి ఇప్పుడు మీ గ్రామస్తులకు మీరు ఏ విధంగా సపోర్టింగ్ గా ఉన్నారు సార్? ముందుగా ఫస్ట్ నుండి మీ నేమ్ తో స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. నమస్తే అమ్మా. నా పేరు బైర్కొండలరెడ్డి. ఓకే సార్. నేను గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాను. ఓకే సార్. మా నాన్నగారి పేరు రామరెడ్డి గారు. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు ప్రచారం అయితే చేసిరు కదా సార్? అవును. ప్రచారం చేసేటప్పుడు మీ గ్రామస్తులకి మీరు ఏమైనా హామీ ఇచ్చారా? ఇచ్చామమ్మా. గ్రామం మొత్తం పర్యటించినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే. ప్రతి సమస్యను కూడా మనం హామీ ఇచ్చుకుంటూ వచ్చాము. ఓకే సార్. గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గ్రామంలో పర్యటించాము. ఓకే. ఆ ఉన్న సమస్యలన్నింటినీ నోట్ చేసుకొని వచ్చాము. ఓకే సార్. ఇప్పుడు ఇంకా పాలక మండలి మొత్తం స్టార్ట్ కాలేదు కాబట్టి వాటికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎస్టిమేషన్ వేయడానికి అన్ని ప్లాన్లు చేస్తున్నాము. ఓకే సార్. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెంపరరీగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొందరు రైతులతో మాట్లాడడం జరిగింది. ఓకే సార్. అది ఎక్కడ మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ యొక్క ఫెస్టివల్ లోపే మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైతుందో టెంపరరీగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మేజర్ గా మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి మీ గ్రామస్తులు ఏమైనా చెప్పుకున్నారా సార్? ప్రతి వాడలో ఉన్నాయి. స్పెషల్ గా కింది ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డులో చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీ బస్తీలో ఓకే సార్. డ్రైనేజ్ సమస్య అతి ఎక్కువగా ఉంది. ఓకే సార్. వాటర్ సమస్య ఉంది, లైట్ సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఏది ఉన్నా కూడా కింద డ్రైనేజ్ అనేది పారిశుద్ధ్యంకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యల వల్ల పిల్లల యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఆ యొక్క డ్రైనేజ్ ఏది సమస్యను అది తీర్చడానికి ఆల్రెడీ ఆ నియర్ ల్యాండ్ మా బ్రదర్దే ఉన్నది. ఆయనతోటి హామీ తీసుకున్నాము. ఆయన్ని నిన్న స్వచ్ఛందంగా ఆ మురుగునీరుని ఆయన పొలంలోకి తీసుకున్నాడు. ఓకే, ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్. విత్ ఇన్ 2 or 3 days లో దాన్ని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా ఆయన హామీ ఇచ్చాడు. నేను పర్సనల్ గా పోయి ప్రాబ్లం ఇది ఉంది కదా అని అంటే సరే చేసుకోతాం అని చెప్పేశాడు. కాబట్టి అది రేపు ఎల్లుండి అది కూడా మొదలు పెట్టేస్తాము. తర్వాత గవర్నమెంట్ ని బేస్ చేసుకుని సమస్య ఎలా తీరుతాది, దాని ఎస్టిమేషన్ ఏంటిది అనేది ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు కమిటీ మెంబర్ అందరం కూర్చొని దాన్ని నిర్ణయం చేసి గ్రామ పెద్దలను అందరినీ కలుపుకొని ఆ సమస్య ఎలా తీరుతాది పర్మనెంట్ సొల్యూషన్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఓకే సార్, అంటే మీరు మాలల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను విస్మరిస్తోందని నేషనల్ అంబేద్కర్ సేవ మాల మహానాడు నేతలు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో నేషనల్ అంబేద్కర్ సేవ జాతీయ అధ్యక్షుడు మన్ని శ్రీధర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు రోస్టర్ పాయింట్ ను 16గా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాలలను విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యానికి దూరం చేసే విధంగా చట్టాన్ని అమలు చేస్తుందని విమర్శించారు. ఇది కూడా కౌంట్ చేస్తాం. మన్ని శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ నేషనల్ ప్రెసిడెంట్,
ఈరోజు నేషనల్ అంబేద్కర్ సేన తరఫు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఎందుకంటే పిలిస్తే పలుకుతా, అన్న అంటే పలుకుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ మేము ఒక సంవత్సరం నుంచి రోస్టర్ పాయింట్ గురించి అడుగుతుంటే ఇంతవరకు పట్టించుకోలేదు. అసలు వర్గీకరణ అనేదే అస్వాస్థమైనది. అసలు చట్టబద్ధత లేనిది వర్గీకరణ. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మాలల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకి పార్టీకి దూరం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి సర్కార్, చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు మాలలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే మాలలు. మాదిగలు, మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్ కు ఓటేయద్దని చెప్పి బహిరంగంగా ప్రకటించిండు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు మందకృష్ణకు కౌగిలించుకుంటుంది, మాలలకి దూరం పెడుతుంది. నేను మాలల తరఫున అడుగుతున్నా, ఇది ఎక్కడి న్యాయం? అంటే ఓటు వేయకన్నోళ్లకు ఒక న్యాయం, ఓటు వేసినోళ్ళకు ఒక న్యాయమా? నేను సూటిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఒకటే చెప్తున్నా, మీరు కేబినెట్ సమావేశం పెట్టి మాలలకు విద్యా ఉపాధి పరంగా చాలా అన్యాయం జరుగుతుంది రోస్టర్ పాయింట్ వల్ల. మీరు వెంటనే కేబినెట్ మీటింగ్ పెట్టి రోస్టర్ పాయింట్ 22 నుంచి 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓపెన్ కేటగిరీలో లేనటువంటి రోస్టర్ పాయింట్ను మాలలకు పెట్టడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వెంటనే 16 లోపల తగ్గించాలి. గ్రూప్ 3 ఉన్నటువంటి ఏదైతే 26 కులాలు ఉన్నాయో 26 కులాలకు 16 కంటే తగ్గిస్తే మంచిది. లేదంటే రాజ్యాంగ ప్రకారంగా ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత నిన్న మరి ఇంతమంది మాలలు ఉన్నారు, అందరు డిప్యూటీ సీఎం ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, మాలలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎవరు మాట్లాడలేవు నాగరాజు గారు తప్ప. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే లోకల్ ఎలక్షన్స్ లో తగిన బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇది అసాధ్యమైన, అది అన్కాన్స్టిట్యూషన్, అన్డెమోక్రసీ ఆయన చేసిన విధానం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన మార్చుకోవాలి, ఆయన వైఖరి మార్చుకోవాలి. అందరినీ అత్యవసరం మీటింగ్ పెట్టి వితిన్ వీక్ లోపల, వితిన్ 10 days లోపల కనుక ఆయన వర్గీకరణ మీద ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కొనసాగించకపోతే, అట్లా నిజం పెట్టకపోతే ఖచ్చితంగా మేము అండర్స్టాండ్ చేస్తాం. రెండవది, రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తాం. కందుకూరు మండలం బాచుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని సర్పంచ్ కొంతం సబితా యుగేందర్ రెడ్డి అన్నారు. బాచుపల్లి నూతన సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామంలో మైసమ్మ గుడికి రోడ్డు, కందుకూరు నుండి బాచుపల్లి రోడ్డు వేయించానని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, లైట్లు, వాటర్, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రజలు ఏ సమస్యతోనైనా తన వద్దకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు కొంతం సబితా యుగేందర్ రెడ్డి. నా మీద నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన మా బాచుపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే సార్, మీ గ్రామంలో ఎలక్షన్స్ లో 7 మంది నిల్చున్నారు సర్పంచ్ గా. అవును మేడం. 7 మందిలో మిమ్మల్నే గెలిపించారు, అది కూడా మెజారిటీతోని. మరి ఎలాంటి హామీలు ఇచ్చిరు? ఎందుకంత మెజారిటీ వచ్చింది? మీరు అసలు మీ గ్రామస్తులకు ఏం నమ్మకం ఇచ్చారు సార్ మిమ్మల్ని గెలిపించడానికి? ముందుగా మీ పేరు చెప్పండి. మా పేరు కొంతం సబితా యుగేందర్ రెడ్డి గారు. ఓకే. మా గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు, బాచుపల్లి గ్రామ ప్రజలకు ముందుగా చేతులు నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్. నాపై నమ్మకం ఉంచి ప్రజలు నాకు గెలిపించినందుకు నేను ఇచ్చిన హామీలుగా నెరవేర్చడానికి నేను ముందుకు వచ్చిన కొన్ని సమస్యలు నా ముందుకు వచ్చిన సమస్యలు కానీ, స్కూల్లో కానీ వాటర్ ఫిల్టర్ కానీ అది పెట్టించడం జరిగింది. మైసమ్మ గుడి టెంపుల్ దగ్గర దారి లేకుండా దారి చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను హామీలు ఇచ్చినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ
అంటే మీరు ప్రచారం చేసేటప్పుడు మీరు ఏమైనా హామీ ఇచ్చారా సార్? అంటే ఇక్కడ గుడికి దారి లేదు, దారి వేపిస్తా అని చెప్పేసి ఏమైనా చెప్పారా? చెప్పామండి. అప్పుడు దారి చెప్పాము, గెలిచిన వెంబడే చేయించడం జరిగింది. దారి అయిపోయింది. ఓకే. ఇంకోటి కూడా వాటర్ ఫిల్టర్ ఒకటి స్కూల్లో అడిగారు వారు కూడా వాటర్ ఫిల్టర్ చిన్న పిల్లలకి ప్రైమరీ స్కూల్లో చేయించడం జరిగింది. అంటే రిపేర్ చేయించారా? కొత్తది పెట్టించాను దాన్ని. ఇంకోటి రోడ్డు మనం గెలిచినప్పుడు కూడా రోడ్డు సమస్య ఉండేది. ఏది మన బాచుపల్లి నుంచి కందుకూరు పోయే రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు కూడా మట్టి పంపించడం జరిగింది. ఇంకే చిన్న సమస్యలు ఉన్నా కానీ తీరుస్తానని, ఇప్పుడు ప్రస్తుతానికి తీరుస్తానని జనాలకు చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలు సర్పంచులు లేనప్పుడు కూడా నేను ఊరు గురించి శ్రమపడి ఊర్లో ఉన్న సమస్యల గురించి కానీ ఏ విషయం ముందుకు వచ్చి మేము కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ముందుండి పనిచేయడం జరిగింది. అదే నమ్మకంతో మాకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నాం కాబట్టి జనాలు కూడా నమ్మి మమ్మల్ని ఓటేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కూడా వాళ్ళు మమ్మల్ని గెలిపించినందుకు మేము కూడా వాళ్ళకి నమ్మకంతో దగ్గర ఉన్న ఊర్లో ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మాకు అంటే ఏ సమస్య ఉన్నా సరే మీ వరకు తీసుకొస్తే మేము సమస్య పరిష్కరిస్తాము. మేము కూడా మా గవర్నమెంట్ అండతో ఉన్నది, కేఎల్ఆర్ గారు అండగా ఉన్నది మాకు. పైన రేవంత్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతున్నాం కాబట్టి రేపు ఏ ఫండ్స్ వచ్చినా కానీ ఊరికి సంబంధించినవి కొట్లాడి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ముందు మన ఊరి గ్రామాన్ని ముందంచెలో ఉంచుతారని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తుంది. మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు సార్? మా గ్రామంలో 1236. ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు. 8 వార్డులలో మీ ప్యానెల్ నుండి ప్రతి ఒక్కరు ఉన్నారా సార్? ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు అందరూ గెలుచుకున్నారు. ఇప్పుడు అందరు నాకు వికారాబాద్ విశ్వ కళ్యాణమే లక్ష్యంగా గత 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసంలో రుద్రాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పార్వతీ పరమేశ్వరుల ప్రీత్యర్థం సనాతన వైదిక ధర్మ వైభవాన్ని చాటే విధంగా స్వస్తి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా ఈ నెల 25 ఆదివారం నుంచి 31 వరకు అతి రుద్ర మహాయజ్ఞం సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైదిక బ్రహ్మశ్రీ శ్రీ రామశర్మ, పీఠాధిపతులు శ్రీమన్ని రంజన ప్రణవస్వరూప, డాక్టర్ చెన్నబసవ ప్రభు మహాస్వాములు, వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, బార్గిపూర్ పీఠాధిపతులు మహామండలేశ్వర్, సిద్ధేశ్వర నారంగి మహారాజ్, ఆదిత్య పరాశ్రీ స్వామివారు పాల్గొన్నారు. ట్రాక్టర్ బంద్ చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హిందూ భక్తులందరికీ కూడా ఈ యొక్క భారతదేశ కర్మభూమి, వేదభూమి, సనాతన ధర్మం యొక్క భారతదేశం యొక్క సంపద. అటువంటి సంపదను కాపాడుకోవడానికి దేశం నలుమూలలా కూడా
అందరూ కూడా తమ తమ ధోరణితో అంటే కొన్ని మండలులుగా ఏర్పడి భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి వారి వారి యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ నగరంలో గత 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవా మండలి తరఫున రుద్రాభిషేకం జరుపుతూ సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో రక్షించుకోవడం కొరకు ఈ యొక్క గత 15 సంవత్సరాలుగా విశ్వమానవ కళ్యాణం కోసం, సమాజ హితం కోసం, భారతదేశ ఉన్నతి కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమం, రుద్రం చేయండి భద్రంగా ఉంటారని భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారు చెప్పడం వల్ల 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. అట్లానే 2022లో మనం అతిరుద్ర మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. విశ్వ కళ్యాణం కోసం, సమస్త మానవాళి సుఖశాంతుల కోసం చేయడం జరిగింది. ఈసారి కూడా మనకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయి పూజ మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు అదే గ్రామానికి చెందిన మహేష్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నట్లు సమాచారం. పూజ కుటుంబ సభ్యులు మహేష్ ఇంటి ముందు ఆందోళన చేయడంతో మహేష్ పరారయ్యాడు. పూజ మరణాన్ని తట్టుకోలేక బుధవారం తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి చెరువు సమీపంలో మహేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీఎస్ లిమిట్ ఇది ఏపీఎస్ లిమిట్ ఇది ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విత్ న్యూస్ లక్ష్యం సమాధానం.